రివ్యూ ఆఫ్ మేడ్ ఇన్ కొరియా తెలుగు డబ్ మూవీ. ప్రియాంక అరుల్ మోహన్ మెయిన్ లీడ్ చేసిన ఈ మూవీని తమిళ డైరెక్టర్ రా కార్తిక్ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు ఈయన నాగార్జున గారి 100th ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నారు. జస్ట్ ఇన్ఫో కోసం చెప్పా అంతే. ఒక ఇండియన్ సినిమా కొరియాలో ఎంటైర్ పార్ట్ షూట్ చేయడం ఇన్నేళ్లలో ఇదే మొదటిసారి. బాలీవుడ్ ఫిలిమ్స్ 1-2 షూట్ చేశారు కానీ జస్ట్ కొన్ని షార్ట్స్ వరకే. ఆ విషయంలో ఈ మూవీ వన్ అండ్ ఓన్లీ. కమింగ్ టు ది పాయింట్, దీన్ని థియేటర్ రిలీజ్ చేయకుండా స్ట్రైట్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేశారు ఈ March 12th. రాగానే చూశాను. ఎలా అనిపించిందో చెప్పే ముందు ప్లాట్ చెప్పాలంటే, హీరోయిన్ షన్బాకి చిన్నప్పటి నుండి కొరియా వెళ్ళాలని డ్రీమ్. వెరైటీగా కొరియానే ఎందుకంటే స్టార్టింగ్లో ఒక చిన్న స్టేజ్ షో ఉంటుంది, అది చూస్తే మీకే అర్థం అవుద్ది. సో పెద్దయ్యాక తన బాయ్ ఫ్రెండ్ వల్ల డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవుద్ది. కట్ చేస్తే షన్బా ఒక్కతే తెలియని కంట్రీకి వెళ్ళి ఎలా సర్వైవ్ అయింది, తన లైఫ్లోకి ఎంతమంది ఫ్రెండ్స్ ఎలా వచ్చారు, తన ఒక్కరితో ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చిందో మీరే చూడాలి. వినడానికి ఫీల్ గుడ్ డ్రామాలు అనిపించవచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నారు, కానీ అస్సలేం అనిపించలేదు. చాలా ఆర్డినరీ రైటింగ్, జీరో ఇంపాక్ట్. కొరియాలో షూట్ చేయడం, ప్రియాంక కొంచెం పెర్ఫార్మెన్స్ బేస్డ్ కథ ఎంచుకోవడం కొత్త పాయింట్ తప్ప కొరియా వెళ్ళి హీరోయిన్ పడే కష్టాలు కానీ సిచ్యువేషన్స్ కానీ ఇంట్రెస్టింగ్గానే రాయలేదు. ఏదో దేవుడే తన పక్క నుండి హెల్ప్ చేసినట్టు అన్నీ ఈజీగానే గడిచిపోతుంటాయి. ఆకలికి నిద్రకి ఎలాంటి కొదువ ఉండదో సుఖమైన జీవితం. ఇన్నోసెంట్ అమ్మాయి ఒంటరిగా తెలియని దేశానికి వెళ్ళింది కదా, పైగా లాంగ్వేజ్ ఇష్యూ ఒకటి ఉంటుంది పాపం, ఎలారా అనుకుని నేను భయపడ్డా. కానీ అక్కడ ప్రియాంక వేలక తింటూ పడుకుంటూ ఫ్రెండ్స్తో తిరుగుతూ బాగానే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఏ ప్లెజెంట్ ఫిలిం అంతే. ఉమెన్ సెంట్రిక్ ఫిలిం కాబట్టి ఎమోషన్ చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేశాను నేను. దానికోసం ఒక బామ్మ క్యారెక్టర్ కూడా వాడతారు, కానీ జస్ట్ ఓకే. అండ్ నెరేషన్ డెడ్ స్లోగా వెళ్తుంది. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే మీద పెద్ద ఫోకస్ పెట్టినట్టు ఏమీ కనిపించలేదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీరసంగా వెళ్తుంటుంది. ఇండో కొరియన్ కాన్సెప్ట్ కాబట్టి అది మాత్రమే ఫ్రెష్గా అనిపించింది నాకు. అండ్ ఇంకో విషయం, కొన్ని సీన్స్లో కొరియన్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంటారు, దాని మీనింగ్ ఏంటో కూడా తెలియదు. సబ్ టైటిల్స్ కూడా చదవలేని వాళ్ళకి అది బాగా ఇబ్బంది అవుద్ది. ముఖ్యంగా లాస్ట్ బామరోలో ఒక ఎమోషన్ డైలాగ్ కంప్లీట్గా కొరియాలోనే ఉంటుంది, అక్కడ మాత్రం సబ్ టైటిల్స్ కంపల్సరీ. ఓవరాల్గా 2 గంటలలోపు డ్యూరేషన్ కాబట్టి ప్రియాంక కోసం ట్రై చేస్తా అంటే ట్రై చేయండి, మీ ఇష్టం. ఈ రోల్కి అయితే ఆమె పర్ఫెక్ట్గా ఉంది. ప్రాబ్లం అంతా రైటింగ్లోనే. ఒక ఇంపాక్ట్ఫుల్ సీన్ కూడా రాయలే. సొసైటీలో ఎప్పుడు జరిగే కొన్ని ఇష్యూస్ని మాత్రం రైజ్ చేశారు, అది గుడ్ థింగ్. అడల్ట్ కంటెంట్ ఏమి ఉండదు, మ్యూజిక్ అయితే నచ్చింది. దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2 to 2.25. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.